ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చేసి చూపించారు. ఏదైతే ఈరోజు 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. మరి అందులో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకంతా కూడా అందరికీ కూడా పూర్తిగా సామాజిక న్యాయాన్ని చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం 200 సీట్లకు గాను 100 సీట్లకు పైచిలుకు బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకే కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను మంచి చేసి ఉంటేనే మీ కుటుంబాలకు మా వల్ల మేలు జరిగి ఉంటేనే, మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగి ఉంటేనే మాకు ఓటేయండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని ధైర్యంగా ఈరోజు ప్రజలను ఓటు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అన్ని విధాలుగా కూడా అమలు చేసి చూపించారు జగన్ గారు. సంక్షేమ పథకాల విషయానికి వస్తే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి గడపకు నేరుగా ఎలాంటి లంచం లేకుండా కూడా సంక్షేమ పథకాలను అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా ఈరోజు ఈ జిల్లా వరకు వస్తే 7 అసెంబ్లీ సీట్లు, అంటే అనంతపురం అర్బన్ సీటు అనంత వెంకటరామరెడ్డి గారికి, సింగనమల నియోజకవర్గం అభ్యర్థిగా వీరాంజనేయులు గారిని, తాడిపత్రి నియోజకవర్గం అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని, గుంతకల్ నియోజకవర్గం అభ్యర్థిగా వై వెంకటరామరెడ్డి గారిని, ఉరవకొండ నియోజకవర్గం అభ్యర్థిగా వై విశ్వేశ్వరరెడ్డి గారిని, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం అభ్యర్థిగా తలారి రంగయ్య గారిని, రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి గారిని, అదేవిధంగా అనంతపురం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ గారిని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది అభ్యర్థులుగా. వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనంలో, జగన్మోహన్ రెడ్డి గారి వేవులో ఎన్ని పార్టీలు ఏకమైనా కూడా తప్పనిసరిగా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి కొంతమందికి ఆశావులకు టికెట్లు దక్కి ఉండకపోవచ్చు. మరి అంతేకాకుండా కొంతమందికి ఈ టికెట్ అనౌన్స్మెంట్లో కొంత అసంతృప్తి ఉండవచ్చు. మరి వారంతా కూడా ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మన పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి అందరూ కూడా కృషి చేయాలని, ఖచ్చితంగా ఈ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.